హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన ఛానల్లో వెరీ సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ పుల్లగూర ఎలా చేయాలో చూడబోతున్నాం. దానికోసం ఫస్ట్ ప్రెషర్ కుక్కర్లో బీరకాయ, మీ కారానికి తగినట్టు పచ్చిమిర్చి, టమాటోస్, చింతపండు, ఉప్పు, పసుపు ఇంకా తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని అది బాగా ఉడుకు పట్టిన తర్వాత మూత పెట్టి ప్రెషర్ కుక్ చేసుకోండి. అండ్ అది ప్రెషర్ అంతా పోయిన తర్వాత జస్ట్ పప్పు గుత్తితో లైట్గా ముక్కలు ఉండేలాగా ఎనుపుకోండి, జస్ట్ లైట్గా మాత్రమే. ఇప్పుడు పోపు కోసం ఒక గిన్నెలో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, తెల్లగడ్డలు, కరివేపాకు వేసుకొని ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్డ్ ఆనియన్ని సన్నటి చీలికల్లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే చేసుకున్నాం కదా బీరకాయ, ఆ బీరకాయను యాడ్ చేసి ఉడుకు పట్టేంత వరకు ఉంచి దించేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పుల్లగూర రెడీ అయిపోతుంది అనమాట. ఇది నోటి కారంగా తినాలనిపించినప్పుడు అద్దరిపోయే రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కిచెన్లో ఉన్న మెస్కి ఇగ్నోర్ చేయండి ప్లీజ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.